హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ A to Z భారతీనండి. ఈరోజు మన ఛానల్లో నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చేద్దామా మరి? దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ అండి, కార్న్ఫ్లవర్, మైదా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, కొత్తిమీర. మరి చేద్దామా మరి? ఇప్పుడు ముందుగా మనం క్యాబేజీని తురుముకొని పెట్టుకోవాలండి. అలాగే క్యారెట్ని కూడా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. ఇప్పుడు దాంట్లో మనం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను నేను. తర్వాత దాంట్లోనే మైదా కూడా వేస్తాను నేను. ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఉండ వచ్చేటట్టు. చూస్తున్నారుగా నేను ఏ విధంగా కలుపుతున్నానో. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం వీటిని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా దగ్గరికి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉండలు చేసుకోవాలండి. మంచూరియా ఏ సైజులో ఉండాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అన్ని బాల్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అన్నీ ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్గా వచ్చేంత వరకు. చూసారుగా ఏ విధంగా ఫ్రై అయినాయో. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ ఉంచి హీట్ ఎక్కించుకొని దాంట్లో వెల్లుల్లి, క్యాప్సికమ్ కట్ చేసుకున్నది వేయాలండి. కొంచెం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా వేయాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని ఇప్పుడు చిల్లీ సాసు, టమాటా సాసు అన్నీ వేసుకోవాలండి వరుసగా. స్టవ్ ఆపేసే ముందు మనము సోయా సాస్ వేసుకోవాలండి. ఎందుకంటే సోయా సాస్ హీట్ ఎక్కకూడదు ఎక్కువసేపు, అందుకని వీటిని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసి సోయా సాస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. ఇలా మనం మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్కి వాటికి చేసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారుగా సాఫ్టీగా మన మంచూరియా ఎలా తయారైందో. మీరు మీ ఇంట్లో చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మళ్ళా వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.